కామ్రేడ్స్ ఇప్పుడు శ్రీకాకుళం ఏలంచూరు కార్మిక సంఘం సిఐటియు నక్కసూరుబాబు నా పేరు. కార్మికులకి కానీ యూనియన్కి కానీ ఎటువంటి సమాచారం లేకుండా కంపెనీ వాళ్ళు అక్రమంగా లాకౌట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికులు చేసిన తప్పేటి లేదు, కార్మికులు శుభ్రంగా పని చేసుకుంటున్నారు. కానీ యాజమాన్యం ఎందుకు లాకౌట్ చేసిందో అనేది ఇక్కడికి వచ్చి మాకు తెలియజేయాలా. ఇంతవరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అక్రమంగా లాకౌట్ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎంత దూరం అయినా తీసుకెళ్ళడానికి సిఐటిగా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి యాజమాన్యం ముందు వైఖరి నశించి ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పి ఎందుకు లాకౌట్ చేశారో కార్మికులందరికీ సమాధానం చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నీలం జూట్ మిల్లు అక్రమ లాకౌట్ని వెంటనే ఎత్తివేయాలా, లేదనుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈరోజు కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా కోరుతూ, మరి అందరూ వచ్చినప్పటికి కూడా మీరు గేట్ దగ్గర నోటీసు, ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కార్మికుల్ని రోడ్డు మీద పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి యాజమాన్యం ఒకసారి గుర్తించాలా. ఎందుకంటే మీ ఎదుగుదలకు కారణమైనటువంటి కార్మికులందరినీ ఈరోజు పొట్టకొట్టి రోడ్డు మీద నించుని పెట్టడం అనేటువంటిది కరెక్ట్ అనేది కాదు. వెంటనే యాజమాన్యం కార్మికులతో, కార్మిక నాయకత్వంతో చర్చలు జరిపి వెంటనే ఏమైనా పరిష్కారం ఉంటే మార్గం ఏదో ఎంచుకొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలాగా ఫ్యాక్టరీని నిలిపేయడం కరెక్ట్ కాదు. మరి ఏమైనా మాట్లాడదలుచుకుంటే కార్మిక యూనియన్లతో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, లేదనుకుంటే రేపు జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇది ఎక్కడితో ఆగదు. అదే యూనియన్లు అన్నీ రప్పించి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్మిక యాజమాన్యం అందరూ కూడా మరి అధికారులకి రిపోర్ట్ చేస్తాం. కలెక్టర్కి, ఏసీఎల్కి, డీసీఎల్కి కూడా మేము రిపోర్ట్ చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. నా పేరు దంత వెంకయ్య, సింగపురం IFTU జనరల్ సెక్రటరీ.